ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి A6గా ఉన్నారు. సిట్ కార్యాలయంలో విచారణ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక స్పై అగ్రోస్ ఇండస్ట్రీస్ యజమానిగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. స్పై అగ్రోసిస్, డీకార్డ్ లాజిస్టిక్స్, సన్హాక్ ల్యాబ్స్ మధ్య 60 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే అవినీతి ఎంతవరకు జరిగి ఉండొచ్చు భావిస్తున్నారు? సాయిరామ్, ముఖ్యంగా స్పై ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న సాయంత్రం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యవహరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఒక్కొక్కరిగా అటు సిట్ అధికారులు ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. ఇందులో ప్రధానంగా రాజ్ గసిరెడ్డికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. మొట్టమొదటిగా ఆయన A1గా చేర్చారు. అటు A8గా ఉన్నటువంటి చాణక్యని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏదైతే స్పై ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నారు, దాదాపుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీరందరూ కూడా ఏదైతే ఒక హోటల్ తాజ్ కృష్ణకి సంబంధించి ఒక మీటింగ్ జరిగినటువంటి ఒక మీటింగ్లో ఇప్పటికే సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ గసిరెడ్డితో పాటు విజయసాయి రెడ్డి వీరందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహించారు. ఎవరైతే ఈ లిక్కర్కి సంబంధించి ఎవరైతే ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో, ఈ డిస్లరీస్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యేకంగా ఒక మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో దాదాపుగా తయారీకి సంబంధించి అమ్మకాల వరకు దాదాపుగా 15 నుంచి 20% వాటా ఇవ్వాలని వారిలో ప్రధానంగా చర్చించినటువంటి అంశాలతో పాటు ఎవరైతే ఒప్పందాలు తీసుకుని వారితో ఒప్పందం జరిగింది అంటే 15 నుంచి 20% వాటా అంగీకారం ఇస్తానన్నటువంటి వారు మాత్రమే వారికి అనుమతులు ఇచ్చారు. మిగతా వారందరికీ కూడా వారికి సొంత డిస్టరీ ఎవరైతే వారి దగ్గర నుంచి లాక్కొని వీరే సొంత బ్రాండ్ల మద్యం తయారు చేసి వాటిని అమ్మకాలకు చేపట్టినటువంటి పరిస్థితుంది. దీనికి సంబంధించి నెలకు 50 నుంచి 60 కోట్లు పక్కదారి పట్టించినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఒక మాస్టర్ మైండ్గా అసలు సజ్జల శ్రీధర్ రెడ్డిని, ఇటు రాజ్ గసిరెడ్డిని కూడా గుర్తించారు. అందులో నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారో వీరిని దాదాపుగా సిట్ అధికారులు ఇప్పటికే అటు దర్యాప్తు చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా అటు మొన్నటి వరకు ఏం జరిగిందో రాజ్ గసిరెడ్డి ముందు ఏదైతే తీసుకొచ్చినటువంటి అన్ని ఆధారాలు, సాక్ష్యాధారాలు అన్నింటినీ కూడా రాజ్ గసిరెడ్డి ముందు ఉంచి వీటన్నిటినీ కూడా సమాధానం చెప్పాలనేగా వీరెవరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇందులో ప్రధానంగా ఇద్దరును పోలీసులు రిమాండ్కి తరలించారు. ఈ రోజు మరి కాసేపట్లోనే ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారో ఏసీబీ కోర్టులో మరి కాసేపట్లో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. చూడాలి సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి కూడా ఎలాంటి అంశాలు సజ్జల శ్రీధర్ రెడ్డి యొక్క సిట్ విచారణలో ఎలాంటి అంశాలు బయటపెట్టారనేది. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా కూడా లిక్కర్ స్కామ్ దాదాపుగా 3000 కోట్ల అవినీతి జరిగిందనేది సిట్ అధికారులకు అందినటువంటి ప్రాథమిక నివేదికగా చూడొచ్చు. ఇందులో ఏదైతే రాజ్ గసిరెడ్డికి సంబంధించి యొక్క విచారణ జరిగినటువంటి నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే న్యాయవాది అడిగినటువంటి ప్రశ్నకు దాదాపుగా 3000 కోట్ల వరకు అవినీతి జరిగిందనేది మాకు ప్రాథమికంగా అందినటువంటి సమాచారం. ఇందులో ఏ షెల్ కంపెనీలకు సంబంధించి ఎంతెంత వాటా ఉంది, ఏ డిస్టిలరీలకు సంబంధించి ఎంతెంత షేర్లు అమ్మారనే దానిపైన కూడా ప్రధానంగా ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వీరందరూ కూడా దర్యాప్తు చేపడతా ఉన్నారు. వాటికి సంబంధించి ఎవరెవరి కంపెనీలకు సంబంధించి ఎంతెంత వాటా వచ్చింది, ఇందులో ఎవరెవరికి సంబంధించి ఎంతెంత వాటా ఉంది, దీనిపైన కూడా ప్రధానంగా అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరిగా ఇందులో కీలకంగా సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అందులో సిట్ అధికారులు అందరినీ కూడా గుర్తించారు. గుర్తించినటువంటి వారు అందరికీ కూడా పూర్తిగా కూడా అందరికీ ముందుగానే నోటీసులు అందించారు. నోటీసులు అందించిన వారు విచారణకు రావాలని ఎవరైతే కోరారో వారందరూ కూడా విచారణకు వస్తే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే విచారణకు రాకుండా ఎవరైతే మన రాజ్ గసిరెడ్డి చూసాం, రాజ్ గసిరెడ్డి ఇక్కడి నుంచి పేరు మార్చుకుని గోవా నుంచి హైదరాబాద్కు చేరుకున్నటువంటి తర్వాత అంటే రాజేష్ రెడ్డిగా పేరు మార్చుకుని ఆయన ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కానీ అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో దాదాపుగా 29 మందిని ఇందులో ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. 29 మంది మీద కూడా పూర్తిగా కూడా అటు సిట్ అధికారులు అందరూ కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో క్రమంలో ఒక్కొక్కరిగా కీలకంగా వ్యవహరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరికి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తుందా లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది తమ తరపు న్యాయవాది అనేది చూడాల్సినటువంటి అంశం ఉంది. సాయిరామ్, రైట్, థ్యాంక్ యూ.